దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని మహిమ కలిగిన మాటలు కీర్తనల గ్రంథము 66వ అధ్యాయము 23వ వచనం. నా సన్నిధిని మ్రొక్కుటకై సమస్త శరీరులు వచ్చెదరు. ప్రియమైన దేవుని సంగమా, దేవుడు సర్వాంతర్యామి, ఆకాశానికి భూమికి దేవుడు, ఈ సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త. ఈరోజు అనేక మంది సృష్టిని పూజిస్తున్నారు, కానీ బైబిల్ చెప్తున్న సత్యం ఏమిటంటే, పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తున్న వాస్తవం ఏంటంటే, సమస్త ప్రజలు దేవుణ్ణి తెలుసుకుంటారు. చూడండి, ఈ రోజున ఎన్నో రకాల జాతులు, ఎన్నో రకాల మతాలు, ఎన్నో ప్రాంతాలకు చెందినటువంటి వారు యేసు ప్రభు దేవుడు అని వారు నోరారా పలకగలుగుతున్నారు. యేసు ప్రభు ఒక ప్రాంతానికి పరిమితమైన వాడు కాదు, ఆయన సర్వాంతర్యామే. అందుకే తన శిష్యులతో అంటాడు, మీకు పరిమితి అనేది ఏమి లేదు, భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉంటారు అన్నాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ రాకడ దినాలు సమీపిస్తున్నప్పుడు నమ్ముకున్న నీవు, ఆత్మ పొందుకున్న నీవు, ప్రత్యేక జీవితం చేస్తున్న నీవు దాన్ని గట్టిగా కాపాడుకో పట్టుకొని. ఎందుకంటే ఆ ప్రవర్తనే ఒక పత్రిక. అన్యులు మారటానికి, తెలియని జనులు దేవుణ్ణి తెలుసుకోవటానికి ఎక్కడయ్యా సూచన అంటే, యేసు ప్రభు నిజమైన దేవుడని నోటితో ఒప్పుకొని బాప్టిజం తీసుకున్న ప్రతి ఒక్కరిలో ఒక ప్రత్యేకత కనపడాలి. ఆ అనుభవాన్ని బట్టి అనేకులు ప్రభు సన్నిధికి వస్తారట. ఒక యూదుని చెంగు పట్టుకొని 10 మంది వస్తారు అని బైబిల్ సెలవిస్తుంది. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రక్షించబడ్డ మన జీవితంలో చాలా విలువైన కార్యాలని దేవుడు దాచిపెట్టాడు. గొర్రెని కంటుంది, కాపరి దాన్ని కాపాడుతాడు, కాపరి దాన్ని మేపుతాడు. కనుక ఈరోజు పొందుకున్నటువంటి ఈ ఆత్మీయ అనుభవాల్లో ఏది కూడా తొలగిపోకుండా దాన్ని నువ్వు గట్టిగా కాపాడుకోగలిగితే, ఆ ప్రవర్తన ద్వారా ఈ కడవరి దినాల్లో సకల జాతులకు సంబంధించిన ప్రజలందరూ కూడా చూసి ప్రభువుని అంగీకరించి ప్రభు దగ్గరికి వస్తారు. కనుక నీకు అప్పగించింది గట్టిగా పట్టుకో. ప్రభు రాకడ వరకు దాన్ని కాపాడుకొని ఆయన రాకడకు సిద్ధపడదాం. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయను గాక. ఆమేన్.